ఎలక్షన్స్ అనగానే ప్రజలు కొంత ఆశ కలిగి ఉంటారు. ఏంటంటే కొంత అమౌంట్ మాకు వచ్చింది అని. నేను విన్నది ఏంటంటే అది కరప్టెడ్ మనీ అంట. ఎలక్షన్స్లో మనకిచ్చే డబ్బులు కరప్టెడ్ మనీ. వాట్ వి కాల్ ఇన్ తెలుగు లంచమేనా? కరప్టెడ్ మనీ, లంచం. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా మన బైబుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే శపితమైన ధనం. శపితమైన ధనం. నయమాను దగ్గర నుంచి గెహాజీ తీసుకున్న ధనం కూడా అలాంటిదే. ఆకాను ఎరికోలో తీసుకున్న ధనం కూడా అలాంటిదే. వారు తీసుకొని ఏమీ బాగుపడలేదు. దానికి చాలా రెట్లు ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు మనకిచ్చే డబ్బులు అవేమి వాళ్ళ కష్టార్జితం కాదు, వాళ్ళ చెమటోడ్చి సంపాదించింది కాదు. ఎంతోమందిని మోసం చేసి ఎంతోమందికి నష్టాన్ని కలిగించి వాళ్ళు లాభపడిచ్చిన ధనం. అది మనం తీసుకొని అపవిత్రం అవ్వకూడదు. వి షుడ్ నాట్ టచ్ దట్ మనీ. ఆ ధనాన్ని మన చేతులు తాకకూడదు. ఇట్ ఈజ్ అవర్ హోలీనెస్. అంత పరిశుద్ధత ప్రభు మన దగ్గర నుంచి ఆశపడుతున్నారు. ఎంత పరిశుద్ధత! అపవిత్రమైన ధనమును మనం ముట్టకూడదు. అపవిత్రమైన ఆహారమే తినకూడదు కదా. దానియేలు అపవిత్రమైన ఆహారాన్నే ముట్టుకోలేదు. అలాంటిది అపవిత్రమైన ధనమును మనం తీసుకోవడం అనేది అది మనకు మన కుటుంబానికి మంచిది కాదు. వాళ్ళేమి లక్షలు కోట్లేమి ఎట్లా మీరు ఇచ్చినా తీసుకోకూడదు. రియల్ హోలీనెస్ ఏంటంటే ఓటుకు 1 లక్ష ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్. వాటిని మీరు వ్యతిరేకించాలి, తీసుకోకూడదు. రెండవది, నేను జ్యోతిబాబాయి గారిని అడిగాను మొన్న, మా దగ్గరికి మీటింగ్ వచ్చారు. అన్నారు, అయ్యా మరి కొంతమంది మహానుభావులు ఉన్నారు, తీసుకొని పేదలకు ఇచ్చేద్దాం, బీదలకు ఇచ్చేద్దాం అంటున్నారంటే ఆయన ఒకటే అన్నాడు, సౌలుని జ్ఞాపకం చేశాడు. సౌలు అమాలేకులతో యుద్ధం చేసేటప్పుడు దేవుడు సంపూర్ణంగా నిర్మూలన చేయమని చెప్పాడు నెహెమ్యా. కానీ సౌలు సొంతగా ఆలోచించి క్రొవ్విన వాటిని దేవునికే బలిద్దామని తెచ్చాడు. ఆయనే ముంచుకోవడానికి తీసుకొని రాలేదు, కానీ దేవునికి అది అంగీకారం కాలేదు. సో అట్లాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. అది 100% పాపమే అని చెప్పాడు. కానుక పెట్టులో ఆ కానుక వేయకూడదు. ఆ డబ్బుని మనం పేదలకు కూడా పంచకూడదు. అసలు అది మనం టచ్ చేయకూడదు అని చెప్పాడు. వాళ్ళ సంఘంలో ఆయన చెప్పాడంట, ఎవరైనా అది తీసుకుంటే ఎలక్షన్లో ఇచ్చే డబ్బులు 5 సంవత్సరాల వరకు మీకు పల్లారాదని చెప్పాడు. 5 సంవత్సరాలుగా తీసుకునేది 500 1000 రూపాయలు తీసుకునేది ఎంతకాలం? 5 సంవత్సరాలు. కాబట్టి 5 సంవత్సరాల వరకు మీకు బల్లారాధన అని చెప్పారు. చాలా మార్పు వచ్చిందంట వాళ్ళ సంఘంలో, చాలా మార్పు వచ్చిందండి. ఇప్పటికీ దాదాపు 50% వరకు వాళ్ళ చర్చిలో దీనికి దూరంగా ఉంటున్నారు. దేవునికి మహిమ. మన సంఘం కూడా మారాలన్న కోరిక. దేవుడిస్తాడు మనకి. మనం తీసుకుంటే దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి, మనం పొందుకుంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మనుషులు ఏం ఇస్తారంట? 500, 1000, మహా 2000, 3000. దేవుడిస్తే అన్న, దేవుడు ఎంత ఇస్తాడు? దేవుడి చెయ్యి చాలా పెద్దది. దేవుడిస్తే చాలా ఇస్తాడు. చిత్రం ఏంటి తెలుసా? కొంచెం ఇచ్చే దానికోసం దేవుడి నుంచి మనం పొందుకునే దాన్ని మనం కోల్పోతున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు నమ్మరు, నిన్న మధ్యాహ్నం నాకు ఒక కాల్ వచ్చింది. అయ్యగారు, మా సంఘం విషాదకరమైన పరిస్థితుల్లో ఉంది అన్నాడు పాస్టర్ గారు. ఏమైందన్నా అంటే, ఒక పార్టీ వాళ్ళు
మా చర్చిలోకి వచ్చి నాతో ప్రేయర్ చేయించుకున్నారు. దానివల్ల మా సంఘం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ముఖ్యంగా మేము ఒక స్థలాన్ని తీసుకొని లీజుకి, తిరువూరు దగ్గర లీజుకి ఒక స్థలాన్ని తీసుకొని ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లీజు ఉంటుంది. ఆ స్థలంలో చిన్న మందిరం ఒకటేసి టెంపరీగా దాంట్లో ప్రేయర్ పెడుతున్నాం. నేను ఎప్పుడైతే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు మా చర్చిలోకి వచ్చి నాతో ప్రేయర్ చేయించుకున్నారో ఆ నెక్స్ట్ డే ఆ ప్లేస్ వాళ్ళు నన్ను ఖాళీ చేయించారు. నువ్వు ఇక్కడ ప్రేయర్ పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే నువ్వు ఫలానా పార్టీకి సపోర్టెడ్గా ఉన్నావని. ఇప్పుడు ఈరోజు ఆరాధన మొన్ననే జరిగింది. ఇది ఈరోజు ఆరాధన ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు సొంత స్థలం కొనుక్కొని అక్కడ చర్చి కట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ స్లాప్ అయిపోయింది. అక్కడ పెడదామన్నా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెట్టనివ్వని పరిస్థితి. ఈ ఫొటోస్ అంతా వాట్సాప్లో, ఫేస్బుక్లో అలచలైనాయంట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళంట. వాళ్ళకేమో వేరే పార్టీ అంటే అభిమానం. కాబట్టి ఈయనేమో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి మన ప్రాంతంలో మనకిష్టం లేని పార్టీకి ప్రేయర్ చేయడం ఏంటిదా అని ఆయన్ని ఇప్పుడు విలన్ చేశారు. పరిస్థితి ఏంటంటే అప్పుడు ఆ ఊర్లో ఆయన ఉంటాడో ఉండడో కూడా తెలియని పరిస్థితి. 10 ఏళ్ల నుంచి చేస్తున్న సేవ ఒక్క పార్టీకి ప్రేయర్ చేయడంతో ఏమైంది? కొలాప్స్. అన్న కొంచెం రండి, మా పరిస్థితి బాగాలేదు, మీరు వచ్చి కొంచెం మమ్మల్ని బలపరచండి, 2 రోజులు మీటింగ్స్ పెడుతున్నాను నేను అని ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే నాకు నెక్స్ట్ మండే ట్యూస్డే మీటింగ్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి అన్న. అంటే ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి అంటే తప్పని పరిస్థితుల్లో నేను మంగళవారం అక్కడికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. చాలా బాధ అనిపించింది. ప్రేయర్ చేస్తున్నాను. సంఘం ఆయన ఏదో చేశాడని కాదు, కానీ సంఘం దేవుని నామం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పాడైపోతుందనే బాధ నాకు ఎక్కువ ఉంది. సో నా వల్ల ఏమన్నా అయితే నేను కొంచెం సరి చేయాలని ఆశపడుతున్నాను. నాకు ప్రార్థన చేయండి. మంగళవారం, బుధవారం 2 నైట్లు అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. సో నేను వెళ్ళి ఆ సంఘాన్ని మరి ఎలా ప్రభు నడిపిస్తే అలా వాళ్ళ వాక్యం చెప్పి సంఘం డిస్టర్బ్ అవ్వకుండా చూడాలి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం వీటికి దూరంగా ఉండాలి. మనం బాధ్యతగా మనదేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీనికోసం ప్రార్థన చేయండి.